కాబట్టి ఇది ఒకటి హిందువులతోటే కాదు, క్రిస్టియన్లకి ప్రాబ్లమే, అన్ని వర్గాలకు ప్రాబ్లమే ఉన్నది వీళ్ళతో. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు. మళ్ళీ వాళ్ళకేమైనా చేసిర్రా ముస్లింల కంటే అది లేదు. ఇల్లు ఉన్న బస్సులు మహిళలకు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఉన్న యూనివర్సిటీలో వాళ్ళ పేరు చేస్తారు, అందులోకెళ్ళి మనం నిలబడతారు. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. మనము రానున్న కాలంలో మన యూనివర్సిటీలని మన ఇతర సంస్థలని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని పవర్కి వెళ్ళి ఎంత దూరం పెడితే అంత మంచిది. మా జీవన్ రెడ్డి గారైతే ఆయన రోడ్డుకే ఎక్కే హిందువులకు వ్యతిరేకంగా, హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దని రోడ్డుకే ఎక్కే. ఈ మధ్య ఏమంటలేడు, నేను ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా చెప్తలేడు ఆయన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏంది మీ స్టాండ్ అంటే. ఇక్కడ బోధన్ మా నాయకులు ఉన్నారు, ఇక్కడ ఆడకొస్తే దొంగ పాస్పోర్ట్ల వ్యవహారము, ఇవన్నీ రోహింగ్యాల వల్ల వచ్చినాయి, బంగ్లాదేశ్ ముస్లింల వల్ల వచ్చినాయి. దాని మీద స్టాండ్ చెప్పాడు, ఎన్ఆర్సీ మీద స్టాండ్ చెప్పాడు. కర్ణాటకలో బాంబు వెళ్తే జగిత్యాలలో ఉన్నాయి మూలాలు. ఎన్ఆర్సీ మీద స్టాండ్ చెప్పకపోతే ఎట్లా? మీ జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డా చేస్తున్నావు, చేసినావు, ఆల్రెడీ చేస్తున్నావేంది? యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ చెప్పవు, జనాభా నియంత్రణ మీద స్టాండ్ చెప్పవు. ఏ భారతదేశానికి జాతీయత, మన జాతి ఇంట్రెస్ట్ మీద ఏది ఉన్నా కూడా దాని మీద స్టాండ్ చెప్పా అంటారు. చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఏం పని అండి మీకు? ఆ ఎన్నికలు ఎందుకు మీకు? 40 కోట్లు కట్టేది ఉండే, 400 కోట్లు కట్టేది ఉండే. ఇవాళ మీరు చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తామని అసెంబ్లీకి ఓట్లు వేయించుకురు కదా. ఇవాళ అలా మేనిఫెస్టో, నేషనల్ మేనిఫెస్టో వచ్చింది. నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, అందులో గల్ఫ్ బోర్డు లేదు. అందులో గల్ఫ్ బోర్డు ఉందా? ఉన్నదా? వాళ్ళ జాతీయ మేనిఫెస్టో వచ్చింది. ఇలా తెలంగాణ కోసం అని ప్రత్యేకంగా 5 సూత్రాలు, 5 ఏదో పేరు పెట్టిరు, న్యాయాలు గీయాలు అని పెట్టిరు. అందులో గల్ఫ్ బోర్డే లేదు. నీకు రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెట్టేది ఉంటే కేంద్ర ప్రభుత్వ ఎన్నికలకు ఎందుకు నిలబడుతున్నారు? ఎందుకు ఓట్లు అడుగుతారు మీరు? మీ కేంద్ర పార్టీయే మీతోటి సింక్రనైజ్గా లేదు. ఇక్కడనేమో 2 లక్షల రుణమాఫీ అంటున్నాడు. ఏమన్నాడు? ఎవరి మీద ఒట్టేసి 15 ఆగస్టు అని. అదే చక్కెర ఫ్యాక్టరీలకి ఆయన దేవుడిని కూడా ఎంచుకుంటాడు సబ్జెక్టుని బట్టి. పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి 15 ఆగస్టుకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మీ జాతీయ మేనిఫెస్టోనేమో రుణమాఫీల మీద కమిషన్ వేస్తా అంటున్నది. మీ మేనిఫెస్టోలో రైతులు వినాలి. ఈయననేమో మన దేవుళ్ళ దేవతల మీద ఒట్టేస్తున్నాడు, 15 ఆగస్టు అంటున్నాడు. ఆడ మీ నేషనల్ మేనిఫెస్టోలో కమిషన్ వేస్తా అంటున్నది రైతు రుణమాఫీల మీద. నువ్వేమో ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీలు కమిటీ వేసుకున్నావు. ఆ కమిటీ బేకార్ కమిటీ అని నువ్వే అంటున్నావు. ఆ రిపోర్ట్ వేస్ట్ రిపోర్టు, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా, నా ఇష్టం ఉన్న గుడ్లు నేను పెడతా అని నువ్వు అంటున్నావు. శ్రీధర్ బాబుకి, దామోదర్ రాజనరసింహ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే రాజీనామా చేసి పడేయాలండి. కనీసం ఆ కమిటీలకే రాజీనామా చేయండి. మరి మీరు చేసే పనికి మీరు ఇచ్చే రిపోర్టు వేస్ట్ అంటుండ్రు రేవంత్. అసలు మీతో సంబంధమే లేదట. కనీసం సరే మంత్రి పదవి అంటే మీకు యావ ఉంటుంది, ఓకే, కమిటీలకు వెళ్ళిపోర్రి. ఏంటికి? వాళ్ళిద్దరు కూడా తెలిసిన వాళ్ళే నాకు. నేనేం మంత్రి పదవి రిజైన్ చేయమంటలేను. మీకు విలువ లేని, రెస్పెక్ట్ లేని కమిటీలో ఉండడం ఎందుకండి? మా సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, అలా జీవన్ రెడ్డి అభ్యర్థి కూడా ఉన్నారు. మీరున్న కమిటీ వేస్ట్ అంటుండు మీ ముఖ్యమంత్రి. ఏంటికి వేసిండు మరి కమిటీ? పికనికి వేసిండ. సో ఒక ప్రొఫెషనలిజం లేదు, ఓ సీరియస్నెస్ లేదు, గల్ఫ్ సోదరులన్నా లేదు, రైతులన్నా లేదు.
రైతు రుణమాఫీ అన్నా లేదు. అసలు సమాజం మీద వీళ్ళకి ఏమి పట్టించలేదు. ఒక ముస్లిం ఓట్లు తప్ప వీళ్ళకి ఎవరు ఏమీ ఎక్కడ కనబడదండి. వాళ్ళు కూడా ఎలక్షన్ దాకానే కనబడతారు, సాయంత్రం 6 గంటల దాకా. ముందు 5 గంటల వరకే ఉండే, ఇప్పుడు 6 గంటల వరకు. 6:15కు వాళ్ళని కూడా మర్చిపోతారు. ఇది కమిటీ వేసి మేము 66 ఫ్యాక్టరీలు తెలిసినట్టు ఏదన్నా అనాలిసిస్ వ్యవహారము, ఓ 20-30 ఏళ్ళ ప్రొజెక్షన్స్, పెట్రోలియం కంపెనీలతోటి టైఅప్లు, నెగోషియేషన్లు ఏం లేదు. బస్ ఎలక్షన్ ఆరా ఏదో చెప్పేయండి, కథం టైంపాస్ చేయండి, ఎలక్షన్ ఎలా తీయండి. నేను ఇంత స్పష్టంగా చెప్పినా మీకు క్వశ్చన్లు కూడా ఉంటాయి అనుకోండి. నేను ఎత్తేసి ఎవరికి ఇస్తారు కూడా చెప్పాలి. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు 50% దాటొద్దు అని ఒకటి ఉన్న జడ్జిమెంటు. నేను చెప్తున్నానండి, వీళ్ళు ముస్లింలకి మన రిజర్వేషన్లు తగ్గించేసి ముస్లింలకు అప్పచెప్పుడు తప్ప వీళ్ళ అజెండా వేరేది లేనే లేదండి. వీళ్ళు ఇన్నేళ్ళు ఉన్నారు కదండి, ఎందుకు ఎప్పుడు చేయలేదు ఎందుకండి? ఇప్పుడు మోడీ గారు 10% అగ్రవర్ణాలకి పేదలకు ఇచ్చింది కదా 10%. మరి మీరు ఎన్నేళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు చేయలేదండి? పకడ్బందీ ప్రణాళిక ఎందుకు చేసుకోలేదండి రిజర్వేషన్ల మీద? గాలి మాటలు, గాలి చేష్టలు, మాటలకి చేష్టలకి పొంతనుండదు. రైతు రుణమాఫీ కాదన్నట్టు సింపుల్. వీళ్ళట కమిషన్ ఇస్తారట, ఆ కమిషన్ చెప్పినట్టు చేస్తారట. అది ఇక పెద్దమ్మ తల్లి మీద ఒట్టు ఉత్తదన్నట్టే, అంతే కదా. అందుకనే రేవంత్కి అదే చెప్పిన ఫస్ట్కి వెళ్ళి, ఇంత కొద్దిగా టాలెంట్ ఉంటే ఉంటుందేమో తెలియదు నాకు, కానీ ఉన్నట్టు కనబడతాడు. ఆ పార్టీలు ఉంటే అది కూడా వేస్ట్ అవుతుంది. ఆయన దారి ఆయన ఎత్తుక్కోవడం బెటర్.